ఇయాలమ్మా తలకాయ మాసం వండుతున్నాను. మరి మా వాడు తలకాయ మాసం తెచ్చుకున్నాడు. మరి మా వాడికి ముక్క ముద్ద కావాలి కదా, ఏదో ఒకటి నీసు ఉండాలా. అందుకే తలకాయ మాసం అంటుంది. ఏటని చూస్తున్నారు, ఎవరు తలకాయ వండేస్తుందని చూస్తున్నారా మీరు అందరూనే? మేక తలకాయ మాసం వండుతున్నాడు అనమాట. సరే అమ్మ పొయ్యి అంటున్నాను, అలా చూడండి. ఇక దాక పక్కనెట్టాను, విఘ్నేశ్వర దాకెట్టాను. దాక పెట్టి నీళ్లు పోతున్నాను. చూడండి నీళ్ళు ఎందుకు పోతుందా అని చూస్తున్నారు కదా మీరు. తలకాయ మాంసం ఇదిగో చూడండి, ఒక తలకాయ అన్నమాట. ఇది ఒక తలకాయ మాంసం అయితే అమ్మా, ఇది మనకి ముదరదైతే మీరు ఏ కుక్కర్లన్నా వేసుకోవచ్చు. కానీ నేను ఎలా ఉడకబెడుతున్నానో చూడండి. నేను మట్టి దాకా ఉడకబెడుతున్నాను. నీళ్లు పోసాను కదా, ఇదిగో మాంసం శుభ్రంగా మనం అమ్మ నీళ్లు పసుపు వేసి కడిగేసుకోండి. నలుపు అంతా పోద్ది అనమాట. ఏమ్మా కొద్దిగా నీళ్లు పోసి మరి కడిగేసి శుభ్రంగా పసుపు వేసి అందులో వేసాను కదా. ఇదిగో చూడండి, నేను ఒక గాను నుంచి ఒక్క పోతున్నాను కొంచెం. అలాగే అల్లం ఉట్ట అల్లమే నూరుకున్నాను, అది అల్లం కూడా వేస్తున్నాను. ఇదిగో చూడండి, కొంచెం అల్లం, కొంచెం పసుపు. సరే అమ్మ, మరి అన్నీ వేయడం చూసారు కదా. కొంచెం లేత మాంసం కాబట్టి నేను ఇందులో ఉడకబెడుతున్నాను. అదే ముదరదయిందనుకో అమ్మ, మీరు ఏ కుక్కర్లో అన్నా వేసి ఉడకబెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు మూత పెడుతున్నాను. సరే అమ్మ, మరి అరగంట అయింది పొయ్యి మీద పెట్టి. ఏమ్మా బాగా ఉడుకుంటుంది. మూత తీస్తున్నాను చూడండి, ఎలా ఉడికిందో. మూత తీసాం కదా, బాగా చక్కగా ఉడికింది మెత్తగానే. ముక్క అయితే అమ్మ చాలా ఇలాగ ఉడకబెట్టుకుంటే అమ్మ మనకి ఇగో చూడండి ఎంత మెత్తగా బాగా ఉడికిందో. ఇలాగా నేను ఎందుకు చూపించానంటే, మీకు ముదరదైతే కుక్కర్లో వేసుకోమని ఎందుకు చెప్తున్నానంటే, బాగా ఉడికి పిల్లలు కూడా తినడానికి బాగుంటుందని చెప్తున్నాను అనమాట. ఏమ్మా దింపేస్తున్నాను. మరి ఏమ్మా పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇగో మరి మట్టి మూకుడు పెట్టి మంచి నూనె పోతున్నాను చూడండి. మంచి నూనె పోసాను. మరిగిన తర్వాత నేను చెప్తాను అన్నీ వివరంగా ఆలకించు. చూడండమ్మా, 4 పచ్చిమిరపకాయలు ఇగో బద్దలు చేసుకుని దీంట్లో వేస్తున్నాను నూనెలోని. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు కోసాను, నూనెలో వేసాను. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడానే ఇప్పుడు బాగా మనం వేపుకోవాలన్నమాట. చూడమ్మా, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఎలాగే వేగాయో చక్కగా మంచి దోరగా వేగాయి అనమాట. నేను తలకాయ మాంసం ఉడకబెట్టేటప్పుడు ఉట్ట అల్లం నూరేసాను. ఇప్పుడు ఈ గరం మసాలాకి అల్లం, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు వేసాను. ఏమ్మా నూనెలో వేసేస్తున్నాను. ఈ గరం మసాలా కూడా మనం బాగా రంగు వచ్చేలాగా వేపుకోవాలన్నమాట. ఏమ్మా ఇప్పుడు ఇక పసుపు వేస్తున్నాను చూడండి, కొంచెం ఉప్పు కూడా వేసాను. ఉప్పు పసుపు ఈ గరం మసాలా కూడా మనం బాగా వేపుకోవాలన్నమాట. ఏంటి ఉల్లిపాయ మసాలా చేసుకోక్కర్లేద్దాం తలకాయ మాంసంలోకి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ముక్కలు కోసేసుకుని గరం మసాలా వేసుకుంటే సరిపోద్ది. ఏమ్మా గరం మసాలా అంతా బాగా వేగింది, పసుపు ఉప్పు గరం మసాలా కూడాని. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న కూర వేసుకోవాలన్నమాట. చూడండి, ఉడకబెట్టుకున్న కూర దీంతోపాటు నీళ్లు అన్నీ కూడా మనం పారబోసుకోకుండా ఇందులో వేసేస్తున్నాను చూడండి. అదిగో నీళ్ళు ఉడకబెట్టుకున్నా పారబోసుకోకూడదు, కాలిపోతాయి. చక్కగా బాగా ఉడికిందనమాట. మనం ఒకవేళ ముదరదన్నమ్మ పిల్లలు గడ తినడానికి బాగుంటుంది అనమాట అలా ఉడకబెట్టుకుంటేని. అప్పుడు మనం ఈ ముక్కలు వేసిన తర్వాత మనం ఇలాగా కలుపుకోవాలి. కలిపాం కదమ్మా. ఇప్పుడు కారం వేసుకోవాలి. ఏమ్మా కారం వేస్తున్నాను. కారం కూడా వేసి మనం కలుపుకోవాలన్నమాట. కొంచెంసేపు మగ్గాలి. మరి మూత పెట్టుకుందాం. ఆ ముక్కలో కారం వేసిన తర్వాత కొంచెంసేపు మగ్గిందాం. మరి ఏమ్మా మూత వేస్తున్నాను. చూసారా చక్కగా బాగా ముక్కలో కారం అన్నీ వేసాం కదా, బాగా మగ్గిందనమాట. ఇలా కలిపేసుకుని బాగానే. ఏమ్మా మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, మరి
ఏంటంటే పులుపు ఎక్కువ వేసుకున్నాడు ఎక్కువ నానబెట్టుకోవచ్చు, తక్కువ వేసుకున్నాడు తక్కువ నానబెట్టుకోవచ్చు. నేను తక్కువ నానబెట్టాను పులుసు. ఇదిగో చూడండి, ఇందులోని శుభ్రంగా పిసికి ఇందులో తీసుకుని ఉంచుకున్నాను. చేసేస్తున్నాను. ఏంటి మనం ఉడకబెట్టుకున్నాం కాబట్టి మాంసం తక్కువ పోసుకుంటే సరిపోద్ది. పులుసు ఎక్కువ పోసేసుకోక్కర్లేదు. ఉడికిన మాంసం పెద్ద ఉడకబెట్టుకేసుకోక్కర్లేదు. ఏమో ఉడకబెట్టుకున్న నీళ్ళు మాత్రం పారబోసుకోకుండా పులుసులు వేసేసుకోండి. కలిపేసాం కదమ్మా, ఈ పాలు మూత పెడుతున్నాను. మూత తీసి చూద్దామమ్మా. పావు గంట అయింది మూత పెట్టి. చూసారా, చక్కగా చిన్న మంట మీద బాగా ఉడుకుతుంది కూర అయితేని. చాలా బాగా ఉడికింది. ఇందులోని కొంచెం నేను ధనియాల పొడి వేస్తున్నాను, జీలకర్ర ధనియాల పొడి వేస్తున్నాను. చూడండి, కొంచెం గరం మసాలా పొడిని ఈ పొళ్ళు వేసిన తర్వాత కూడా మనం శుభ్రంగా బాగా కలుపుకుంటే అలా. ఇవాళ మాకు తలకాయ మాంసం పులుసులో కొత్తిమీర లేదమ్మా, దగ్గర పడిపోయింది. మరి స్టవ్ కట్టేస్తున్నాను. సరే అమ్మ, మరి తలకాయ మాంసం కూర ఎలాగుండేనో చూశారు కదా మీరు. అలా సింపుల్గా వండుకోవచ్చు అనమాట. అన్నీ ఉండాలా, అన్నీ ఉంటేనే రుచి వస్తుంది అన్నది ఏమీ లేదు. మీరు ఎలాగైతే వండేనో మీరు కూడా అలా వండుకొని చూడండి. ఎలాగున్నది మాకు కామెంట్లో మాత్రం పెట్టండి. ఏమా, మన తలకాయ మాంసం కూర కనుక నచ్చినట్లయితే మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన టచ్ చేయండి. బాయ్ బాయ్.